మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. చదివి సహాయం చేయండి. మైక్లో చదివితే కొంతమంది ట్రావెలింగ్లో కూడా వింటూ ఉన్నారంట. సో వారికి కూడా అది వినబడాలి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యపు వెలుగులో నా జీవితాన్ని, మా జీవితాలను తీసుకొని వస్తున్నాం. వాక్యమై ఉన్న ప్రభువా, మీ సేవకుణ్ణి మీ సిలువ చాటున మరుగుపరిచి మీ వాక్యాన్ని పంచి ఇచ్చి మా జీవితాలను తృప్తిపరచుమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము. ఇలా యేసయ్య కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూముకు రాగానే రే యేసయ్య వచ్చాడంట కపెర్నహూముకి, ఆ ఇంట్లో ఉన్నాడు అని ఎలా పాకిందో ఒకరి నుండి ఒకరికి ఆ మాట అందరికీ వెళ్ళిపోయేసరికి చూడండి ప్రియులారా, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఈ మాట ఒకరి నుండి అంతా ఊరంతా కపెర్నహూము అంతా ప్రాకిపోయింది. ఆ టైంలో ఊరి ప్రజలందరూ ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. ఎంతగా నిండిపోయారంటే ఇల్లంతా మనుషుల చేత నిండిపోయింది, వాకిట్ కూడా నిండిపోయింది, స్థలం లేదు ఇంకా. అంతగా ప్రజలు యేసయ్య ఉన్న ఇంటి వైపు ఆకర్షితులయ్యారు. హల్లెలూయా చెప్దామా? యేసయ్య ఉన్న ఇల్లు ప్రియులారా ఎంతోమందిని ఆకర్షిస్తుంది. ఆమెన్. ఈరోజు దేవుని మహాకృప ద్వారా మనము ప్రియులారా ఆయన కృప ద్వారా రక్షించబడ్డాం. ఒకప్పుడు పాపం చేసి శిక్షకు పాత్రలమైనటువంటి మనం, నిత్యము మండే అగ్నిగుండానికి పాత్రలైనటువంటి మనం తన మహాకృప చేత ప్రేమించి వెదకి మనల్ని రక్షించుకొని తను సొత్తుగా చేసుకొని తన ఇంటి వారిగా చేసుకున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటిదంటే, యేసయ్య ఉన్న ఇల్లు ఎంతోమందిని ఆకర్షిస్తుంది. ఈరోజు మన ఇల్లు నిజంగా యేసయ్యను కలిగిన ఇల్లేనా? యేసయ్య ఒకవేళ మన గృహాల్లో మన ఇంటిలో ఉంటే ప్రియులారా ఎంతోమంది మన ఇంటి వైపు ఆకర్షింపబడతారు. ఈ ఇంటికి వెళితే ప్రార్థన దొరుకుతుందని వస్తారు కొంతమంది, ఈ ఇంటికి వెళితే ప్రేమ దొరుకుతుందని వస్తారు కొంతమంది, ఈ ఇంటికి వెళితే సహాయము దొరుకుతుందని వస్తారు కొంతమంది. కొన్ని ఇళ్ళకు అమ్మో వారికి ఇల్లా పోవద్దు అనేంతలా ఘోరమైన స్థితిలో ఉంటాయి. అమ్మో ఆ ఇంటికి పోతే ఆ ఇంటి ఆవిడ మంచిది కాదు, లేదా ఆ ఇంటి ఆయన మంచోడు కాదు. ఇది అన్యుల గురించి మాట్లాడుకుంటే పర్వాలేదు ప్రియులారా, క్రైస్తవ కుటుంబాల గురించి నేను మాట్లాడుతున్నాను. యేసయ్య ఉన్న ఇల్లు ఎంతో మందిని ఆకర్షించుకుంటుంది. మన ఇంటిని ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. మన ఇంటి వైపు చూసి ఎవరైనా క్రీస్తు వైపు వస్తున్నారా? మన ఇళ్ళల్లో ప్రేమ ఉందా? మన ఇంటిలో పరిశుద్ధత ఉందా? మన ఇంటిలో ప్రార్థన ఉందా? మన ఇంటిలో క్షమాపణ ఉందా? మన ఇంటిలో ఇతరుల కొరకు స్థలం ఉందా?
యేసయ్య ఉన్న ఇల్లు ఇతరులను ఆకర్షిస్తుంది. మీరు ఇక్కడే చూడండి ప్రియులారా, ఇల్లంతా నిండిపోయింది, వాకిటంతా నిండిపోయింది, స్థలం లేదు. అక్కడ ఒక పక్షవాయువు గల వ్యక్తిని నలుగురు మోసుకొని వచ్చారు. వారికి స్థలము వినండి, నా వైపు చాలా జాగ్రత్తగా వినండి. వారికి ఇంట్లో స్థలము లేనందున, అసలు అవకాశం లేనందున ఏం చేశారు? ఇంటి పైకప్పు విప్పి ఆ పక్షవాయువు గలవాణిని యేసయ్య ముందు దింపిరి. మీకు ఒక మాట అడుగుతాను, మీ ఇల్లే ఆ ఇల్లు అయితే, ప్రజలందరూ మీ ఇంటి వైపు యేసయ్య ఉన్నాడని ఆకర్షింపబడితే మీ ఇంటి కప్పు విప్పనిస్తారా? విప్పినోని పని చేస్తారా? ఎవడ్రక్కడ అనరు. మీరు ఇండ్లు కప్పు విప్పనిస్తామండి మనం. చూడండి ఆ ఇంటి వారి గురించి చక్కని మాట. అక్కడ కాకుండా నాన్న సూటిగా వద్దాం. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. పరుపుతో పైనుంచి సందు చేసి దింపారు. ప్రియులారా, మీ ఇంట్లోకి ఎవరైనా వస్తేనే మీరు తట్టుకోలేరే. ఇల్లు పైకప్పు విప్పి దింపితే ఊరుకునే రకాలేనా? ఆ పైకప్పు విప్పినోని పని చేయరా? వాని పని అయిపోదా? ఫైన్ కట్టియరా? అది మళ్ళీ నువ్వు గట్టియాల బిడ్డ అనరా మీరు? కానీ వారు దేవుని మహిమపరిచారంట. యేసయ్య ఉన్న ఇల్లు ప్రియులారా ఎంతోమందిని ఆకర్షిస్తుంది. నువ్వు ఏ లొకాలిటీలో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, కొన్ని సంవత్సరాల నుండి ఒకవేళ నువ్వు ఉంటున్నట్టయితే నీ ఇంటిలో యేసయ్య ఉన్నాడని ఈ పాటికి ఎంతోమంది ఆకర్షితులు అవ్వాల్సినటువంటి వారు. నీ జీవితము, నీ జీవిత శైలి, భార్యాభర్తల అనుబంధము, పిల్లలు మీ ఇంటి వైపు చూస్తున్నప్పుడు వారికి అర్థమవుతుంది, ఈ ఇంటిలో యేసయ్య ఉన్నాడు అని అర్థమైపోద్ది. ఎందుకంటే యేసయ్య ఉన్న ఇంటిలో అల్లర్లు వినబడవు ప్రియులారా. ఆయన అల్లరికి కర్త కాదు. క్రైస్తవ కుటుంబాల్లో ఒకవేళ భార్యాభర్తల మధ్యలో అరుపులు, కేకలు ఉంటే ఆ విచక్షణ కోల్పోయి పర్వాలేదులే సువార్త తర్వాత సంగతి, ముందు నా ఈగో నేను సాటిస్ఫై చేసుకోవాలి, నా కోపాన్ని నేను తీసుకోవాలని అరుపులు కేకలతో ఒకవేళ నువ్వు ఉంటే నీ ఇంట యేసయ్య ఉన్నాడని ఎలా చెప్పగలమండి? ఆయన సమాధానానికి కర్త కదా. ఏ ఇంటిలో ఆయన ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది కదా. ఒకవేళ యేసయ్య ఉంటే సమాధానం ఉందా మీ ఇంట్లో? యేసయ్య ఉన్నాడు అని అనుకుంటున్నారా? యేసయ్య మాతోనే ఉన్నాడు. ఇంగ్లీష్లో ఒక వచనం చాలా ఇండ్లల మీద ఉంటుంది. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్, ద అన్సీన్ గెస్ట్ అట్ ఎవ్రీ మీల్, ద సైలెంట్ లిసనర్ టు ఎవ్రీ కన్వర్జేషన్. యేసుక్రీస్తు ప్రభు మా ఇంటికి యజమానుడు. మా భోజనం దగ్గర ఆయనే అతిథి, ముఖ్య అతిథి, గెస్ట్. అంతేకాదు ఆయన మెల్లిగా మా మాటలను వింటున్నాడు అన్న ఒక బోర్డు కనబడుతుంది చాలా ఇండ్లల్లో. ఇంటికి క్రీస్తే అధిపతి, ఆయన మా భోజనాల దగ్గర కనబడకుండా ఉంటాడు, ఆయన మెల్లిగా మేము మాట్లాడుతుంది వింటాడు అని బోర్డులు పెట్టుకుంటారు. బోర్డులకేం కొదవండి, మన వాళ్ళకి గోడల నిండా వాక్యాలే ఉంటాయి కానీ ఇంటి నిండా కొట్లాటలు ఉండవా? గోడల నిండా వాక్యాలే, ఇగో ఇక్కడ తీసుకొని పోతారు, పెట్టుకుంటారు. తప్పేం కాదు, వాక్యం ఉండాలి. వాక్యము గోడల మీద మాత్రమే కాదు, వాక్యము గుండె గుడిలో ఉండాలి. ఎన్నో కుటుంబాల్లో యేసయ్య కనబడడు కానీ దురాత్మల ప్రభావము, అపవిత్రాత్మల ప్రభావం కనబడుతుంది.
ఏ ఇంటిలోనైతే అల్లరుంటుందో, నీచమైన కార్యాలు ఉంటాయో, ఆ ఇంటిలో యేసయ్య లేడు, ఆ ఇంటికి యేసయ్య అధిపతి కాడు. యేసయ్య ఉన్నాడు అనుకుంటారు కొంతమంది, మాతో ఉన్నాడులేండి యేసయ్య. యేసుక్రీస్తు ప్రభుల వారు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో పాటు యెరూషలేముకు వెళ్ళాడు. వెళ్ళి ఆ పండుగ అంతా అయిపోయిన తర్వాత వారు తిరుగు ప్రయాణం అయిపోయారు. తల్లిదండ్రులు అనుకుంటున్నారు, యేసయ్య తల్లిదండ్రులు ఎవరో నెలవరుల దగ్గర ఉండుంటాడు, అంటే బంధువుల దగ్గర స్నేహితులతో ఉండుంటాడు యేసయ్య అనుకొని ఒక దిన దూరము ప్రయాణము చేసి చూస్తే యేసయ్య లేడు. ఒక దిన ప్రయాణము జరిగిపోయింది. ఉన్నాడు అనుకుంటున్నారు. ఉన్నాడు, మాతోనే ఉన్నాడు, ఇక్కడే ఉంటాడులే అనుకుంటున్నారు. ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయింది. తిరిగి లేదనుకొని మళ్ళీ యెరూషలేముకు వచ్చారు. మళ్ళీ 3 రోజులు పట్టింది. ఆయన దేవాలయంలో కూర్చొని శాస్త్రులతో పరిసయ్యులతో తర్కిస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఒక మోసం ఏంటో తెలుసా? యేసయ్య ఉన్నాడండి మాతో, హల్లెలూయా. ఉన్నాడా? ఉన్నాడని అనుకుంటున్నావా? యేసయ్య ఉన్న ఇల్లు ఎంతోమందికి దీవెనకరంగా ఉంటుందండి. యేసయ్య ఉన్న ఇల్లు ఎంతోమందికి ఆకర్షణీయంగా ఉంటుంది. యేసయ్య ఉన్న ఇల్లు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసయ్య ఉన్న ఇల్లు ఎంతోమంది జీవితాలను వెలిగిస్తుంది. యేసయ్య ఉన్న ఇల్లు ఎంతోమందికి సహాయము చేస్తుంది. యేసయ్య ఉన్న ఇల్లు అది కొండ మీద ఉన్న పట్టణములాగా అందరికీ కనబడుతుంది. దీపము కొంచెం కింద కాదు, అందరికీ కనబడులాగున దీపస్తంభం మీద పెట్టబడినట్టుగా వెలిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇల్లు నిజంగా యేసయ్య నీ ఇంట్లో ఉంటే ఎంతోమందికి ఆకర్షణగా ఉంటుంది. ఈరోజు ఒక విషయం అర్థం చేసుకోవాలి. రండి నాతో పాటు మత్తయి సువార్త 12వ అధ్యాయం. పన్నెండవ అధ్యాయము 43 నుంచి. విమర్శ సమయమున నానా అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలి అపవిత్రాత్మ అంటే అపవిత్రమైన ఆత్మ. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత, ఒక మనిషిని పట్టుకుంది, వదిలిపోయింది. అది విశ్రాంతి వెదుకుచు. ఇంకా వీరి మనుషులు, ఇప్పుడు అపవిత్రాత్మలకు నిలయం ఏంటో తెలుసా అండి? మనుషుల శరీరాలు కావాలి. వాటికి విడిచిపెట్టిపోయిన తర్వాత విశ్రాంతి కోసం ఎక్కడ దానికి స్థలం దొరకక ఇటు అటు తిరుగుతూ ఉంటే, చదవండి. విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్లు తిరుగుచుండెను. నీరు లేని చోటు. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఇంకా చెడిపోతాడు. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవిస్తుంది. ఈ ఇంటిలో ఒక అపవిత్రాత్మ ఉంది. అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోయింది. యేసయ్య వచ్చాడు ఆ ఇంటిలోనికి, అపవిత్రాత్మ వెళ్ళిపోయింది. చక్కగా ఊడ్చి ఉంది, కానీ ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేరు. మళ్ళీ యేసయ్యకి అధికారం లేదు, యేసయ్యకి స్థలము లేదు, యేసయ్యకి స్థానము లేదు ఆ ఇంటిలో. ఈ అపవిత్రాత్మ వెళ్ళిపోయి పోతూ ఇంకా దానిలాగా ఇల్లు లేని అపవిత్రాత్మలన్నీ రోడ్డు మీద పరిచయం అయినాయి. ఏంటి ఇట్లా తిరుగుతున్నావు? మా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసిండు. అవునా? నువ్వేంటి? అదే పరిస్థితి. నీకు స్థలం లేదా? రైట్. 3 4 7 దురాత్మలు పరిచయం అయ్యి ఒక్కసారి మళ్ళీ మా ఇంటికి వెళ్ళి చూద్దాం, ఎవరైనా ఆక్యుపై చేశారా,
ఎవరైనా దాంట్లో ఉన్నారా లేదా అని చూద్దామని వచ్చి చూస్తే చక్కగా అమర్చబడి ఉంది, ఎవ్వరూ లేరు. ప్రియులారా, పోయింది ఒక్క దురాత్మ అయితే దాంతోపాటు ఎన్ని అపవిత్రాత్మలు వచ్చాయి? 7, పూర్తిగా 8. ఇప్పుడు అంటున్నాడు యేసయ్య, మొదటి స్థితి ఒక్క దురాత్మనే ఉండే, అపవిత్రాత్మ అది వెళ్ళిపోయింది. ఇప్పుడు దానితో పాటు 7 జతయ్యాయి కనుక మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డదైపోతుంది. ఈ దుష్టతరం వారికి ఇది జరుగుతుంది అని యేసయ్య మాట్లాడాడు. నీరు లేని చోటు, దానికి నీరు లేని చోటు కావాలి. ఎక్కడుండాలనుకుంటే అండి అపవిత్రాత్మ? చదవండి అక్కడ. నీరు దేనికి సాదృశ్యం? వాక్యము. నీరు దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మనికి సాదృశ్యం. ప్రియులారా వినండి, ఇప్పుడు మరి 7 దురాత్మలను తీసుకొని వచ్చి, అపవిత్రాత్మలను తీసుకొని వచ్చి ఆ ఇంటిని పాడు చేసేస్తారు. మొదటి స్థితి కన్నా కడపటి స్థితి. వినండి, యేసయ్య నీ ఇంటిలో లేకపోతే నీ స్థితి మొదటి స్థితి కన్నా అతి భయంకరంగా అయిపోద్ది. అది ప్రభువే చెప్పాడు. యేసయ్య ఉన్న ఇల్లులో, ఇంటిలోనికి ఏ అపవిత్రాత్మ రావడానికి వీల్లేదు. యేసయ్య ఉన్న ఇల్లు పరిశుద్ధతతో ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య ఉన్న ఇంటిలో పరిశుద్ధత ఉంటుంది ప్రియులారా. యేసయ్య ఉన్న ఇంటిలో ప్రేమ ఉంటుంది. యేసయ్య ఉన్న ఇంటిలో ప్రార్థన ఉంటుంది. యేసయ్య ఉన్న ఇంటిలో వాక్యం ఉంటుంది. యేసయ్య ఉన్న ఇంటిలో సహవాసం ఉంటుంది. యేసయ్య ఉన్న ఇంటిలో రక్షణ సునాద గీతములు వినబడుతుంటాయి. యేసయ్య ఉన్న ఇంటిలో సినిమా పాటలు వినబడవండి. యేసయ్య మా ఇంట్లో ఉన్నాడు బ్రదర్ అంటే మరి ఎవరికి వినిపిస్తున్నావు నువ్వు సినిమా పాటలు? అంటే ఆయన వినడా? యేసయ్య మా ఇంట్లో ఉన్నాడు బ్రదర్ హల్లెలూయా అంటే సీరియల్ ఎట్లా ఆయనకు కూడా చూపిస్తున్నావా? సీరియల్. యేసయ్య మా ఇంట్లో ఉన్నాడు, ఈ గొడవలు వింటలేదా? అన్యాయంగా మాటలు వినడా? కొట్టడం చూడట్లేదా? అన్యాయమైన కార్యాలు జరుగుతుంటే ఆయన చూడట్లేదా? యేసయ్య ఉన్నాడు అంటే మన ప్రవర్తన ఎట్లుండాలి? యేసయ్య ఉన్నాడు అంటే మన జీవితం ఎట్లుండాలి? చాలామందికి ఒక ఆలోచన ఏంటంటే చర్చిలో ఉంటాడు యేసయ్య, ఇంట్లో ఉండడు. ఎవరన్నారు ఇంట్లో ఉండడని? ఎక్కడ 2-3 ఆయన పేరట కూడింటారు అక్కడ ఉంటానన్నాడు కదా. మన ఇంట్లో లేడా? మరి ఎందుకు ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉండట్లేదు? ఇక్కడ ఎందుకు భక్తిగా ప్రవర్తిస్తాం? ఇక్కడ ఎందుకు చాలా భక్తిగా నటిస్తాం? ఇక్కడ బయటికి పోగానే ఎందుకు మన పాత రోత జీవితాన్ని మళ్ళీ తీసుకుంటాం? ఇంట్లోకి పోగానే ఎందుకు చూసుకుంటాం అట్లా? అక్కడ అనుకుంటాం ఇక్కడ లేడు, సంఘంలో ఉన్నాడేమో. తప్పు కదా అది. ప్రభు అంతటా ఉన్నవాడు. ప్రియులారా, కడపటి స్థితి మొదటి స్థితి కన్నా చెడ్డదవుతుంది. యేసయ్య ఉన్న ఇల్లు ఎంతోమందికి ఆకర్షిస్తుంది ప్రియులారా. ఈరోజు నువ్వు ఏ ప్రాంతంలోనైతే ఉన్నావో, ఏ స్థలంలోనైతే ఉన్నావో, దేవుడు నిన్ను ఒక వెలుగులాగా పెట్టి ఉన్నాడు ప్రియులారా. ఆ లైట్ వేయగానే పురుగులన్నీ ఎట్లా చేస్తాయండి? ఒక సీజన్లో పురుగులన్నీ వచ్చేస్తాయి. నీవు నిజంగా నీ ఇంట యేసయ్య ఉంటే ఎంతోమందిని నీ జీవితము ఆకర్షిస్తుంది. కుటుంబ జీవితాలు ఆకర్షిస్తాయి ప్రియులారా. చుట్టుప్రక్కల వారు నీలో ఒక వ్యత్యాసాన్ని చూస్తారు, ప్రేమ చూస్తారు. నీ ఇంట్లోంచి వస్తున్న రక్షణ సునాద గీతములు వింటారు. ఈరోజు ఇళ్లల్లోనే నీచమైన కార్యాలు జరుగుతున్నాయి. ఇళ్లల్లోనే అపవిత్రాత్మని యొక్క కార్యాలు, అపవిత్రాత్మ కార్యాలు ప్రియులారా. యేసయ్య ఉన్నాడా మన ఇంటిలో? మన ఇంటికి ఎవరైనా సలహా కొరకు వస్తున్నారా? మనకే సంజాయిషి చెప్పడానికి వస్తున్నారా? వాళ్ళు మన దగ్గరికి సలహాకు వస్తున్నారా? లేకపోతే మనకే సర్ది చెప్పి అట్లా గొడవ పడద్దండి. మీరు క్రిస్టియన్స్ కదా, చిచి ఎంత సిగ్గుపోతుందండి. మీరు క్రిస్టియన్స్ మన నలుగురికి చెప్పేటోళ్ళు కదా సార్, మీరు మీ ఇంట్లో కొట్లాటేంది సార్ అని అన్యులు వచ్చి మనకు సర్ది చెప్తున్నారా? ఆలోచించండి. యేసయ్య ఉన్న ఇల్లు ప్రియులారా ఇతరులను ఆకర్షిస్తుంది, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇతరులకు మేలుకరంగా ఉంటుంది. ఎవ్వరు మన ఇంటిలోనికి అడుగుపెట్టిన ప్రియులారా వారు దేవుని సన్నిధిని అనుభవించగలుగుతారు యేసయ్య ఉన్న ఇంట్లో. హల్లెలూయా.
హల్లెలూయా. పర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఇంట్లో వారందరికీ బయట కూడా, ఏంటి బ్రదర్ ఏ పర్ఫ్యూమ్, క్యా చల్ రా హై, ఫాగ్ చల్ రా హై. యేసయ్య మన జీవితాల్లో మన కుటుంబాల్లో కనబడాలా. అల్లర్లుంటే ఎట్లా, కేకలుంటే ఎట్లా, కొట్లాటలుంటే ఎట్లా, మనస్పర్ధలుంటే ఎట్లా, సనుగుళ్ళుంటే ఎట్లా, గునుగుళ్ళుంటే ఎట్లా, సినిమాలుంటే ఎట్లా, సీరియల్ ఉంటే ఎట్లా, అబద్ధాలుంటే ఎట్లా, మోసాలుంటే ఎట్లా. ప్రిలారా 101వ కీర్తన చూడండి, 2వ వచనం. 2వ వచనం చదవండి. సంతోషముతో నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. ఎక్కడ నడుచుకుంటానండి? సమాజంలో కాదు, బయట కాదు. బయట అందరు భక్తులే. ఇంట ఒక మాట చెప్పన్నా, అందరి ముందు నువ్వేమై ఉన్నావో నిజానికి నువ్వు కాదు. 4 గోడల మధ్య నువ్వేమై ఉన్నావో ఒరిజినల్గా అది నువ్వు. ఇప్పుడు వీడికి వస్తే హల్లెలూయా, ఆడవాళ్ళు మనం తల మీద అది వేసుకోవచ్చు, ప్రైజ్ ది లార్డ్ అన్న, మనం తెల్ల బట్టలు వేసుకోవచ్చు, చక్కగా ప్రైజ్ ది లార్డ్. బయట వస్తే మనకి నటించడం తెలుసు. ఎన్ని రోజులు నటిస్తావు? ఎవరిని మోసం చేస్తావు? ఎంతమందిని మోసం చేస్తావు? ఏదో ఒక రోజున దొరికిపోతావు కదా. యథార్థత ఉండాలి కుటుంబాల్లో, యథార్థత ఉండాలి జీవితాల్లో, ఇంటి విషయంలో యథార్థత. ప్రియులారా, నా ఇంట్లో నేను యథార్థంగా 4 గోడల మధ్యలో మీరేమై ఉన్నారో అది ఒరిజినల్గా మీరే. ఇంట్లో బయటకు వచ్చినప్పుడు మనకు తెలిసి ఎట్లుండాలో నలుగురిలో, కానీ మీ ఇంట్లో నలుగురిలో ఉన్నప్పుడు ఉన్నావు చూడు, అది నీ ఒరిజినల్ క్యారెక్టర్. వింటున్నారు? వెలుగులో ఉన్నప్పుడు నువ్వు 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 కాదు నిజానికి. చీకటిలో ఉన్నప్పుడు ఒరిజినల్గా నువ్వు. అందరూ ఉన్నప్పుడు నువ్వు కాదు. ఎవ్వరు లేనప్పుడు ఉన్న చూడుని, అది ఒరిజినల్ క్యారెక్టర్ నీది, అది ఒరిజినల్ గుణం నీది. ఎవ్వరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ చూపులు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ నడక, నీ పడక, అది ఒరిజినల్గా నువ్వు. ఎన్నిసార్లు మోసం చేస్తాం మనం, ఎంతమందిని మోసం చేస్తాం. ప్రియులారా, ఈరోజు యథార్థంగా ఉన్నావా? నీ ఇంటిలో యేసయ్య ఉన్న ఇంటిలో యథార్థత ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక చెల్లొచ్చి చెప్తుంది, అన్న నేను నా భర్తకి ఎన్నడూ మోసం చేయనన్నా, ఆయన బలహీనుడే కావచ్చు, నా భర్తను ఆయనను బట్టి నన్ను ప్రభు రక్షించిండనా అని చెప్తుంటే నా హృదయం ఎంత ఉల్లసించిందో. నేను అన్యురాలన్నా, నన్ను బంధువు కాబట్టి నన్ను చేసుకున్నందుకు నేను రక్షించబడ్డానా, ఆయన బలహీనుడే కావచ్చు కానీ అన్న ఆయన చాలా మంచోడన్నా. ఎంత యథార్థంగా మాట్లాడిందండి. ప్రియులారా, ఈరోజు యథార్థంగా ఉన్నారా? భార్య భర్తకి, భర్త భార్యకి, పిల్లలు తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు పిల్లలకి యథార్థంగా ఉన్నారా? భార్య లేకపోతే నీ ప్రవర్తన ఎట్లుంది? భర్త లేకపోతే నీ ప్రవర్తన ఎట్లుంది? ఎవరు చూడరు నాన్న, కానీ కళ్ళిచ్చినోడు చూడడా? దాన్ని అడగడా? ఒకరోజు తీర్పులోనికి తీసుకొని రాడా? నువ్వు నీ భర్తను మోసం చేయొచ్చు, నీ భార్యను మోసం చేయొచ్చు, పాస్టర్ని మోసం చేయొచ్చు, పక్కవారిని మోసం చేయొచ్చు, ప్రభువుని నీవు మోసము చేయలేవు, చేయజాలవు. నీకు తెలియదు, నువ్వే మోసపోతున్నావు. వింటున్నారు? నా ఇంటిలో నేను యథార్థంగా ఉంటాను. యోషువ గారు అంటారు కదా, మీ సంగతి నాకు తెలియదు బాబు, నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తాం. ఎంత కుటుంబం, ఇంటివారు చూడండి. నేనును నా ఇంటివారు యెహోవాను సేవిస్తాం. ఇంటివారు